జైభీమ్ అండి. అయ్యా ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గారు, మీరు పలుమార్లు ఎలక్షన్ కన్నా ముందు ఎంప్లాయీస్ కి మీరు ఇచ్చిన హామీలు ఏ మాత్రము మీరు పట్టించుకోవట్లేదు. సిపిఎస్ కోసము మీరు చాలా సార్లు మేము దాన్ని తొలగించి ఓపీఎస్ విధానాన్ని మీరు తీసుకొని వస్తామని మీరు చెప్పారు. కానీ మీ మాటలు గాల్లోకున్నాయి. మీ జిల్లా బాడీ కలిగినటువంటి మా బీటీఏ ఇవాళ ఇక్కడ మరి ఉపాధ్యాయ అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం కొరకు ప్రభుత్వం చొరవ చూపవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మేము ఇవాళ ఈ దీక్ష శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇందాక మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేక బకాయిలు పిఆర్సీ కానీ మరి తర్వాత డిఏ బకాయిలు కానీ రావాల్సి ఉన్నది. అది దయచేసి ప్రభుత్వం వారు గుర్తెరిగి మరి ఈ సమస్యలను వెంటనే మరి పరిష్కరించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. తర్వాత ఉపాధ్యాయులకు పెద్ద గుదిబండగా పెట్టినటువంటి టెట్ అండి. మరి ఈ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఉపాధ్యాయులుగా ఎంతో కాలం నుంచి పనిచేస్తూ ఉన్నప్పటికీ మరి ఇవాళ కొత్తగా మళ్ళీ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాలి అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది వెంటనే తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి అనేక ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా మొన్న రీసెంట్గానే మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా మేము నిరసన వ్యక్తం చేసి ఉన్నాము. మరి ఇవన్నీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి టెట్ని కూడా వెంటనే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రద్దు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రమోషన్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ విధానాన్ని కూడా అనుసరించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక ప్రమోషన్స్ కానీ మరి ఇంకా ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వారు ఒక జీవోని పాస్ చేసి ఉన్నారు. మరి కొత్తగా 2025లో వచ్చినటువంటి మరి ఉపాధ్యాయులకు డిప్యూటీ వార్డెన్ విషయంలో కూడా మరి వాళ్ళు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి అది కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము బీటీఏ తరఫున. మరి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ మేము పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాము. ఈ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దయచేసి మరి మున్ముందు కూడా ఇటువంటి సమస్యలు. అందరికీ జై భీమ్. ఈరోజు అల్లూరి జిల్లాలో బీటీఏ బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిల కోసం మరి ఈరోజు బీటీఏ నిరసన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి, ఉద్యోగులకు రావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా తీర్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈరోజు 12 పిఆర్సీని కూడా కనీసం ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ముక్త కంఠంతో సంఘటితంగా ఈరోజు ఉద్యమాలను నిర్మించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికోసం స్పందించి 12వ పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్తో మేము ఈ యొక్క దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఈరోజు మాకు రావాల్సినటువంటి కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడం మరి చాలా విచారకరమైన విషయం. ఈరోజు మాకు 4 డిఏలు ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాల్సిన బకాయిల్ని ఇంతవరకు కూడా చెల్లించకపోవడం మరి ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి వెంటనే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి డిఏలు వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అలాగనే ఈరోజు ప్రధానమైన సమస్య, రాష్ట్రంలో చాలా పెద్ద సమస్య, ఉద్యోగస్తులకి ఇది ఒక తీరని లోటు. సిపిఎస్ ఉద్యోగులు చాలామంది ఇబ్బందులతో ఎదుర్కొంటున్నాం. చాలా కాలం నుండి దీన్ని మేము ఉద్యమం నిర్మిస్తున్నప్పటికీ. జై భీమ్ టు ఆల్ అండి. మరి ఈరోజు ఒకరోజు బీటీఏ నిరసన కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బృందాలన్నీ కూడాను ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. మరి అనేక డిమాండ్లతో మేము ఈరోజు ఈ నిరసన దీక్షని మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది.
దాంట్లో భాగంగానే మొదట మాకు 12వ పిఆర్సీ కమిషన్ అనేది వెంటనే వేయాలనేసి అని మా యొక్క డిమాండ్లో ఉంది సార్. అలాగే 30% ఏదైతే మధ్యంతర భృతి మాకు ప్రకటించాలని కూడాను మేము మరి డిమాండ్ చేస్తా ఉన్నాము. పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ని కూడాను మాకు వెంటనే మంజూరు చేయాలని, అలాగే ఏదైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలనే ఒక పెద్ద డిమాండ్ ని మేము చాలా రోజులుగా అనేక సంఘాలతోని ఇది చేసిందే కాక ఈరోజు ప్రత్యేకించి బీటీఏ బృందంతో కూడాను మేము ఈ విషయాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాము. అలాగే ఏదైతే ఇప్పటి వరకు ఈ